హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఏదో ఒక చోట్లో ఇలాంటి ప్లాస్టిక్ మూతలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదండి. దీనైతే మనం కేవలం అని అనుకుంటామన్నమాట. అస్సలైతే పడేయండి. ఈ ఐడియాస్ చూసిన తర్వాత వీటినైతే యూస్ చేసి మన ఇంటిని అందం చేసి ఒక 4 ఐడియాస్ తో వచ్చేసానండి. తప్పకుండా ట్రై చేయండి. అస్సలైతే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేసి అండ్ కమెంట్ కూడా చేసేయండి ఐడియాస్ అనేవి ఎలా ఉన్నాయి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోతామండి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ యొక్క మూతలు ఉంటాయి కదండి, ఈ విధంగా తీసుకున్నాను అనమాట. దీని ప్లేస్ లో మీరు చిన్నది కానీ పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని చూడండి. దీనికైతే నేను స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆకు షేప్ లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆకునైతే చూడండి, ఈ విధంగా నేను ప్లాస్టిక్ మూత మీద ఈ విధంగా ఉంచి దీన్ని కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మరికొన్ని ఆకులు అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను కేవలం ఒక 5 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వేరొక ప్లాస్టిక్ మూత తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ ఐడియాకి అయితే బ్లాక్ అయితే చాలా బాగుంటుందండి. లేదా మీకు కావాలంటే డార్క్ బ్లూ పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అయితే ఒక 2 లేదా 3 సార్లు అప్లై చేసుకున్నట్లయితే చాలా బ్రైట్ కనిపిస్తుందండి. అంతేకాకుండా మనకు చాలా రోజుల వరకు లైఫ్ వస్తుంది అనమాట. ఇలా ఈ ఆకు షేప్ కి మరియు ఈ ప్లాస్టిక్ మూతకైతే నేను బ్లాక్ పెయింట్ అయితే 2 సార్లు అయితే అప్లై చేసి ఆరించుకున్నానండి. ఇప్పుడు చూడండి, దీనికైతే మిడిల్ లో ఈ విధంగా నేను ఫెవికల్ అయితే యాడ్ చేసి పెద్ద సైజ్ అద్దం అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత చుట్టూన్న కూడా చిన్న ఆకు షేప్ లో ఉన్న అద్దాలు అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. టోటల్ గా ఈ విధంగా అద్దాలతో మనం అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ ఆకు షేప్ లో ఉన్న వాటికి కూడా అద్దాలు అయితే సెట్ చేసుకోవాలండి. అండ్ ఈ రౌండ్ షేప్ లో ఉన్న ఈ ప్లాస్టిక్ మూతకు కూడా చుట్టూ ఉన్న విధంగా అద్దాలు అయితే సెట్ చేసుకోవాలి, డైమండ్ షేప్ లో ఉన్న వాటిని అయితే. ఇప్పుడు వీటిని అయితే మరింత అందంగా చూడడానికి వైట్ పెయింట్ సహాయంతో చూడండి టూత్ పిక్ తో ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. మన దగ్గర అయితే ఈ విధంగా చిన్న బ్రషెస్ ఉండవు కాబట్టి ఇవైతే మనకు చాలా ఈజీగా ఉంటుందండి లైన్స్ వేసుకోవడానికి. చుట్టూరున్న ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద కూడా ఖాళీగా ఉంచకుండా వీటికైతే నేను బ్రష్ సహాయంతో చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ఇలా మనం టచ్ అప్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కలర్ఫుల్ గా ఈ విధంగా చేసుకోవడం వల్ల. అంతా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను దారం తీసుకున్నానండి. దీనికైతే నేను బ్లాక్ దారం అయితే యూస్ చేస్తున్నాను. కొన్ని వరుసలు తీసుకునే విధంగా సూది సహాయంతో సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ హోల్స్ అయితే సెట్ చేసుకున్నానండి. వీటికైతే పెయింట్ అయితే అప్లై చేయకముందే హోల్స్ అయితే సెట్ చేసుకున్నానండి ముందుగానే. ఈ విధంగా మనం దారం సహాయంతో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, వీటికైతే నేను ఇక్కడైతే నేను వైట్ పర్స్ తీసుకున్నానండి. కొన్ని ఒక 3 లేదా 4 పీసెస్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మూతకు కూడా ఈ విధంగా చూడండి, దీనికి కూడా నేను ముందుగానే పెయింట్ అయితే అప్లై చేయకముందే ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ దారం సహాయంతో వెనకాలైతే ముడైతే వేసుకోవాలండి. హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు చక్కగా ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత పైన కూడా హోల్స్ వేసుకునే విధంగా దారం సహాయంతో ముడైతే వేసుకున్నానండి. అండ్ ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవడానికి అంతే అండి. చాలా ఈజీగా ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ బయటే కాదండి, ఇంట్లో మనం మన చేతులతో చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అది కూడా కేవలం అనుకునే ఈ ప్లాస్టిక్ మూతలతో. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఇలాగే ఒక 3 పీసెస్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ మూతలు అయితే 2 అయితే చూడండి చిన్న సైజువి, ఇంకొకటి అయితే పెద్ద సైజ్ తీసుకున్నానండి. ఇలా 3 పీసెస్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత వీటికైతే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి అయితే డార్క్ బ్లూ పెయింట్ చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే బ్లాక్ పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 3 పీసెస్ కి అయితే ఒక 2 సార్లు అయితే అప్లై చేసి ఆరించుకొని చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను చిన్న బ్రష్ తీసుకొని చూడండి డాట్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చక్కటి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మనకు అందరూ తెలిసిందే కదండి, ఇలాంటి ఐడియాస్ కి అయితే ముగ్గులు అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి. మీకు కావాలంటే ముగ్గులు బదులు ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 పీసెస్ కి అయితే ఒకే ముగ్గు వేసుకున్నానండి. వేరొక పీస్ కి అయితే ఈ విధంగా నేను వేరొక ముగ్గు వేసుకున్నానండి. ఈ విధంగా టోటల్ గా 3 పీసెస్ కి ఈ విధంగా ముగ్గులు వేసుకున్న తర్వాత వీటి సైడ్ లో కూడా ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా అద్దాలు అయితే సెట్ చేసుకున్నానండి. డైమండ్ షేప్ లో ఉన్నవి చుట్టూన విధంగా వేసుకొని చూడండి, మిడిల్ లో కూడా ఈ విధంగా వేసుకొని దానికైతే లైన్స్ అయితే వేసుకున్నానండి. అంతే అండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీనికైతే నేను వైట్ కలర్ ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. మనకు ఈ విధంగా షాపింగ్ బ్యాగ్స్ లో వస్తాయి కదండి, వాటి బ్యాగ్స్ యొక్క ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. దీని ప్లేస్ లో మీరు ఏదో ఒక స్టిక్ కూడా తీసుకోవచ్చు అనమాట. దానికి విధంగా వైట్ పెయింట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను దారం తీసుకున్నానండి. వైట్ దారం అయితే చూడండి, ఆల్రెడీ పెయింట్ చేయకముందే దీనికైతే నేను హోల్స్ అయితే వేసుకున్నానండి. మూతకైతే పైన ఈ విధంగా వేసుకుని చూడండి, వెనకాలైతే నాట్ అయితే వేసుకోవాలి రాకుండా. అండ్ ఈ పైప్ కి అయితే మనం
మనం ఈ విధంగా టై అయితే చేసుకోవాలండి. 3 పీసెస్ అయితే పైప్ కి విధంగా హ్యాంగ్ చేసిన తర్వాత వీటిని అయితే గోడకైతే మనం వాల్ హ్యాంగింగ్ చేసేటప్పుడు లోపలైతే ఈ విధంగా దారం అయితే వేసుకున్నానండి. పైప్ లోపలైతే అండ్ ఈ విధంగా పైకి అయితే నాట్ అయితే వేసుకుని చక్కగా ఈ విధంగా మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఈ డార్క్ బ్లూ మరియు వైట్ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఈ ఐడియా అనేది లోపలే కాదండి బయట ఈ విధంగా ఇలాంటివి 2 తయారు చేసి డోర్స్ కి అటు ఇటు విధంగా డెకర్ చేసేటప్పుడు చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇలాంటి స్క్వేర్ టైప్ లో ఉన్న మూతలు కూడా ఉంటాయి కదండి. ఇవి కూడా ఏమి యూజ్ లేదని మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయరండి. ఈ ఐడియాస్ మనకు ముఖ్యంగా ప్రతిరోజు యూజ్ అవుతుంది. అంతేకాకుండా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా నేను స్క్వేర్ టైప్ లో ఉన్న ప్లాస్టిక్ మూత తీసుకున్నాను. ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని చూడండి. పైన అయితే ఒక డాట్ మరియు కింద అయితే ఈ విధంగా ఒక 5 డాట్స్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ అయితే వేసుకున్న తర్వాత దీనికి కూడా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియా కూడా డార్క్ బ్లూ పెయింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దీనికైతే నేను ఒక 2 సార్లు అయితే పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒకసారి అప్లై చేసి ఆరించుకున్న తర్వాత రెండోసారి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. టోటల్ గా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఇప్పుడైతే వైట్ పెయింట్ తీసుకున్నానండి. చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా చుట్టూన నేను హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా స్లాంటింగ్ టైప్ లో అటు ఇటు వేసుకున్నట్లయితే ఈజీగా మనకు హార్ట్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూరున మిడిల్ లో అయితే ఈ విధంగా నేను పెద్ద సైజు అద్దాలు తీసుకున్నానండి. డైమండ్ షేప్ లోనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇలా అటు ఇటు మరియు కింద ఈ విధంగా అద్దాలు అయితే సెట్ చేసుకున్న తర్వాత వీటికి కూడా ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా టూత్ పిక్ సహాయంతో లైన్స్ వేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా నేను హోమ్ అని రాసుకున్నానండి. రాసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను కంబి తీసుకున్నానండి. ఈ హైట్ లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. కటింగ్ బ్లేడ్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి దీని అయితే ఒక పీస్ తీసుకునే విధంగా నేను ఈ షేప్ లో అయితే తయారు చేసుకుంటున్నానండి. అన్ని పీసెస్ అయితే ఈ విధంగా ఎస్ ఆకారంలో తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీటికైతే నేను పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా సిల్వర్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మన ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ ఉంటాయి కదండి సిల్వర్ గానీ అలాంటివి తీసుకునే విధంగా నేను పెయింట్ అయితే అప్లై చేసి ఆరించుకున్నాను. ఈ విధంగా చూడండి వీటికైతే మనం ముందుగానే హోల్స్ వేసుకున్నాం కదండి అక్కడైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. అన్ని పీసెస్ అయితే పైన కూడా హోల్స్ వేసుకున్నాం కదండి దారం సహాయంతో ఈ విధంగా వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి, చక్కటి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే మనం ఈ విధంగా కీ స్టాండ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడడానికి కూడా చాలా ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి స్క్వేర్ టైప్ లో ఉన్న పాత మూతల్ని పడేయకుండా ఈ విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. ఇలాంటి ప్లాస్టిక్ మూత ఒకటి తీసుకున్నానండి. చిన్న సైజ్ గానీ పెద్ద సైజ్ గానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని చూడండి. పైన అయితే డాట్స్ వేసుకున్నానండి అండ్ మిడిల్ లో అటు ఇటు విధంగా నేను డాట్స్ అయితే వేసుకున్నాను స్కెచ్ పెన్ తో అయితే. ఇప్పుడు హోల్స్ అయితే వేసుకోవాలండి. హోల్స్ వేసుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేస్తుంటున్నానండి. దీనికి కావాలంటే మీరు వేరే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక 2 సార్లు అయితే అప్లై చేసి ఈ విధంగా మనం ఆరించుకున్న తర్వాత ఈ మూతకైతే చుట్టూ ఉన్న విధంగా నేను ఫెవికల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అద్దాలు అయితే సెట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న అద్దాలు అయితే వేసి మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి వీటికి కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక పెయింటింగ్ బాటిల్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి వీటికైతే నేను ఒక దారం అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి మనం ముందుగానే హోల్స్ వేసుకున్నాం కదండి అక్కడైతే ఈ విధంగా వేసుకొని చూడండి. వెనకాలైతే నాట్ అయితే వేసుకుంటున్నాను. గట్టిగా ఈ విధంగా వేసుకొని చూడండి. పైన అయితే కూడా మనం ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండి అక్కడైతే కొద్దిగా దారం అయితే ఈ విధంగా వాల్ డెకర్ చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసి మనీ ప్లాంట్స్ అనేవి ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఈ ఐడియాస్ అనేవి బయటగానే డెకర్ చేసేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మన ఇంట్లో వేస్ట్ గా ఏదో ఒక ముళ్ళ పడేయకుండా ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని రకాల వాల్ డెకర్ ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియాస్ లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.